జాహ్నవి అనే ఈ అమ్మాయి ప్రకాశం శాంతిలకు ఒక్కగానొక్క ముద్దుల కుమార్తె. ప్రకాశం శాంతికి పెళ్లి జరిగిన చాలా సంవత్సరాలకు కలిగిన సంతానం కావడంతో తను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతూ ఉంటుంది ఇంట్లో. జాహ్నవి నానమ్మ పేరు కాంతమ్మ. కాంతమ్మకి కూడా మనవరాలు అంటే పంచ ప్రాణాలు. బయటకు 24 గంటలు తనను ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ మనవరాలిని ఎవరైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడినా వారి తాట తీసేస్తుంది. ఇలా ఇంటిల్లపాది గారాబం, ప్రేమ, అనురాగాలతో జాహ్నవి జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. జాహ్నవి చాలా మోడ్రన్ అమ్మాయి. బాగా చదువుకుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ కూడా సంపాదిస్తుంది. అయినప్పటికీ మన పద్ధతులకు, సాంప్రదాయాలకు, తల్లిదండ్రులకు, తన నానమ్మకు చాలా గౌరవం ఇస్తుంది. అలాగే చాలా ధైర్యవంతురాలు కూడా. తనని కానీ, తను నా అనుకున్న వారిని కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం వారి అంతు చూసే వరకు నిద్రపోదు. ఏ విధంగా చూసినా అన్నీ మంచి లక్షణాలే ఉన్న ఈ కుందనపు బొమ్మకు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏమిటంటే పెళ్ళి. పెళ్ళి అన్న మాట వింటేనే అగ్గి మీద గుగ్గిలంలా మారిపోతుంది. ఎందుకంటే జాహ్నవికి పెళ్ళి అన్న బంధంపై నమ్మకమే ఉండదు. ఈ రోజుల్లో పెళ్లిల్లో విఫలత పెరుగుతున్న విషయాన్ని జాహ్నవి బాగా అర్థం చేసుకుంటుంది. ప్రేమ వివాహాలే కానీ, పెద్దలు కుదిర్చిన వివాహాలే కానీ చాలా చాలా తక్కువ సమయంలో విఫలమవుతున్నాయి. సమాజంలో వచ్చిన మార్పుల వల్లే కానీ, వ్యక్తిగత అభిప్రాయాల వల్లే కానీ, జీవన విధానంలో ఉన్న తేడాలు, కట్న కానుకల గొడవలు లేదా ఈగో ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ పెళ్ళి అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ అని జాహ్నవి అభిప్రాయం. జాహ్నవికి తన స్నేహితురాళ్ల జీవితంలో జరిగిన విషాదాలే తనకు పెళ్లిపై అపనమ్మకాల్ని పెట్టుకోవడానికి ముఖ్య కారణాలుగా నిలుస్తాయి. జాహ్నవి ప్రాణ స్నేహితురాలు ప్రియా. ప్రియాకి బాగా చదువుకోవాలి అని, మంచి జాబ్ చేసి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఎన్నో కలలు, కోరికలు ఉన్నప్పటికీ ఇంట్లోనే పెద్దవాళ్ళు తనను బలవంతంగా చదువు మాన్పించి తన బావకే ఇచ్చి వివాహం జరిపిస్తారు. బయట సంబంధాలు అయితే తన వివాహ జీవితం సాఫీగా సాగుతుందో లేదో. అదే ఇంట్లోని సంబంధమే కలుపుకుంటే అబ్బాయి చిన్నప్పటి నుండి బాగా ఎరిగినవాడు. ఏ గొడవలు, మనస్పర్ధలు రావు అని నమ్మి ప్రియాకు ఇష్టం లేకపోయినా తన బావతో వివాహం జరిపిస్తారు. కానీ వివాహం జరిగిన మొదటి రోజు నుండే వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు. ప్రియా పూర్తిగా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేకపోయాను అని, తన వివాహ జీవితంలో గొడవలు, మనస్పర్ధలు, ఏ విధంగా చూసినా తన జీవితంలో సంతోషమే లేదు అని జాహ్నవికి ఫోన్ చేసి తన బాధను చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జాహ్నవి, ఇంట్లో సంబంధాలే కాని, బయట సంబంధాలే కాని ఏవైనా సరే చివరికి పెళ్ళి అనేది ఒక పెద్ద నాటకం. ఆ బంధం వల్ల కష్టాలే కాని సుఖమైతే ఉండదు. ఈ సంఘటనకు తోడుగా తను పనిచేసే దగ్గర తన కొలీగ్ దుర్గా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ వివాహం చేసుకుంటుంది. 5 ఏళ్ల ప్రేమలో రాని గొడవలు పెళ్లి అయిన 6 నెలల్లోనే వారు ఒకరిని ఒకరు అసహ్యించుకుని విడిపోయే వరకు వచ్చేస్తారు. దాంతో జాహ్నవి ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది. మరొక వైపు మన కథానాయకుడు అభి కూడా అచ్చుగుద్దినట్టుగానే జాహ్నవి ఆలోచనలనే కలిగి ఉంటాడు. అభి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తల్లి వసుధ, తండ్రి విశ్వనాథ్కు ఒక్కగానొక్క సంతానం. అభి కూడా పెళ్లి అనే బంధంపై మంచి అభిప్రాయం ఉండదు కదా. పెళ్లి అంటేనే నరకం అని ఆ వలయంలో చిక్కుకుంటే జీవితం సర్వనాశనమే అన్న అభిప్రాయానికి వచ్చేస్తాడు. శాంతి, పెళ్లివారు వచ్చేశారు. జానమ్మ రెడీ అయిందా? ఇంకా అలానే కూర్చుందా అని కంగారు పడుతూ లోపలికి వస్తూ అడిగాడు ప్రకాశం.
నేను రెడీ చేస్తాను. నువ్వు కంగారు పడకు ప్రకాశం. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించు అంటూ భరోసా ఇచ్చింది ప్రకాశం అమ్మ కాంతమ్మ. అయ్యో, ఎలా రెడీ చేస్తారత్తయ్యా? అది చూస్తే ఈ పెళ్లి వద్దు, పెళ్లి చూపులే వద్దు అని మొండిగా కూర్చుంది అంటూ టెన్షన్గా చేతులు నులుముకుంటూ చెప్పింది శాంతి. నేనున్నాను కదే, నీకెందుకు కంగారు అని అంటూ జాను గదిలోకి వెళ్తుంది కాంతమ్మ. అంతలో పెళ్లివాళ్లు వచ్చేస్తారు. వాళ్ళని చూసిన ప్రకాశంకి శాంతికి కాళ్ళు చేతులు ఆడవు. ఒక్కగానొక్క కూతురు, ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఎన్నో సంబంధాలు తిరస్కరించి తమ బలవంతం మీద మొట్టమొదటిసారిగా పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది జాహ్నవి. ఇప్పుడెలా? ఇది అంతా సవ్యంగా ముందుకు వెళ్తుందా లేదా అన్న గుబులు జాహ్నవి తల్లిదండ్రుల గుండెల్లో కంగారును పుట్టిస్తుంది. అయ్యా ప్రకాశం గారు, వీరు అబ్బాయి తల్లిదండ్రులు, విశ్వనాథ్ గారు, వసుదమ్మ గారు అంటూ అబ్బాయి తరపు వాళ్ళని పరిచయం చేస్తాడు పెళ్లిళ్ల బ్రోకర్ ఆనందరావు. చిరునవ్వుతో చేతులు జోడించి వచ్చిన వాళ్లతో మాటలు కలుపుతారు ప్రకాష్, శాంతి. దానికి బదులుగా, నమస్తే అండి, మా అబ్బాయి అభిమన్యు అని పెళ్లి కొడుకును పరిచయం చేస్తుంది వసుధ. తల్లి తండ్రుల మధ్య కూర్చొని అభి తనకు ఏ సంబంధమూ లేదు అన్నట్టుగా ఫోన్ చూస్తూ ఉండిపోతాడు. పెళ్లి చూపులకు వచ్చాడే కాని అతని ముఖంలో ఒక నవ్వు లేదు, ఆనందం కూడా లేదు. అమ్మాయిని చూడాలి అన్న ఆత్రం అంతకంటే లేదు. తలదించుకొని ఫోన్ చూస్తూ తన ప్రపంచంలో మునిగిపోతాడు. అభిమన్యుని చూడగానే ప్రకాశంకి అంతగా నచ్చలేదు. అభిలో ఉన్న ఆ నిర్లక్ష్యాన్ని బాగా గమనిస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, కానీ ఇక్కడ అభి ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఫెయిల్ అయిపోతాడు. అది అంతా గమనించిన తల్లి అభి అంటూ పంటి బిగువున అసహనాన్ని అదిమిపెట్టి కళ్ళతోనే నమస్కారం చెయ్యమని సైగ చేస్తుంది. ఆ పక్కనే కూర్చున్న తండ్రి విశ్వనాథ్, ఇంటి దగ్గర చెప్పిందంతా మర్చిపోయావా అభి అంటూ గుర్తు చేస్తాడు. ఇంటి నుండి బయలుదేరే ముందే అభికి తల్లి తండ్రి ఇద్దరూ కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినాలి అని ఒప్పించి మరీ తీసుకొని వస్తారు. విశ్వనాథ్, వసుదమ్మ ఇద్దరూ చెరొక వైపు కూర్చొని కంటితోనే నిప్పుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్న విషయం గమనించిన అభి ఇంకా తప్పదు అనుకొని ఒక్కసారి అతి బలవంతంగా తల ఎత్తి ప్రకాష్, శాంతిలను చూసి మళ్లీ ఫోన్లో తలపెట్టేస్తాడు. అభి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి వసుధ, ఏమనుకోకండి, మా అబ్బాయికి కొంచెం మొకమాటం ఎక్కువ, ఇల్లు జాబ్ తప్ప మరొక లోకమే తెలియదు అని ఇబ్బందిగా నవ్వుతూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. పర్వాలేదండి అంటూ మొకమాటపు నవ్వు నవ్వుతూ స్వీట్స్ తెచ్చి వాళ్ల ముందు పెడుతుంది శాంతి. అమ్మాయిని తీసుకొని వస్తుంది కాంతమ్మ. అబ్బాయికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టిన కాంతమ్మని తిట్టుకుంటూ దించిన తల ఎత్తదు జాహ్నవి. ఎదురుగా ఎవరున్నా సరే చూడాలి అన్న ఆరాటమే ఉండదు జాహ్నవికి. ఏదో కాంతమ్మ మాయమాటలు చెప్పి తీసుకొచ్చేసింది అని వచ్చింది అంతే. బయట వాళ్ల ముందు తన తండ్రి తలదించుకోవడం ఇష్టం లేక అలా కూర్చుంటుంది. వీలుంటే కళ్ళు మూసుకొని తెరిచే లోపే అక్కడి నుండి మాయమైపోయే మంత్రం వచ్చి ఉంటే బాగుండు అన్నంత ఇబ్బందిగా ముళ్ళమీద కూర్చున్నట్టుగా ఫీలవుతూ ఉంటుంది జాహ్నవి. అభి, జాహ్నవి ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నారు, కాని ఒకరిని ఒకరు చూసుకోలేదు. వాళ్ల ముఖంలో ఉన్న చిరాకు చూసి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇకపై చూసుకోరు అని. నా మనవరాలు జాహ్నవి అంటూ పెద్దరికం అందుకుంది కాంతమ్మ. అమ్మాయి లక్షణంగా ఉంది అనుకున్నారు వసుధ, విశ్వనాథ్లు. అభిని చూసిన కాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, చూడడానికి నా మనవరాలికి సరైన ఈడు జోడులానే ఉన్నాడు. కాని ఏంటిది, వచ్చిన దగ్గర నుండి ఫోన్ చూసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఫోనే చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడి వరకు రావడం ఎందుకు
అని తన మనసులో అనుకొని అభిని బాగా తిట్టుకుంటుంది. ఈలోపే అభికి కాల్ వస్తుంది. యా ఐఎమ్ కమింగ్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు అభి. అదేంటమ్మా, అమ్మాయి నచ్చిందో లేదో చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు మీ అబ్బాయి? అంటూ అయోమయంగా అడిగాడు బ్రోకర్ ఆనందరావు. అది ఫోన్ మాట్లాడి వచ్చేస్తాడు, ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా అని గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయింది వసుదమ్మ. పావుగంట అయినా అభి లోపలికి రాలేదు. దాంతో వసుధ విశ్వనాథ్ వైపు చూసేసరికి నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అంటూ బయటకు వెళ్తాడు విశ్వనాథ్. అక్కడ ఎక్కడ చూసినా అభి జాడే లేదు. అతను సెపరేట్గా వచ్చిన బైక్ కూడా లేదు. దాంతో విశ్వనాథ్కి అర్థమైంది అభి వెళ్ళిపోయాడు అని. ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది బయటకు వచ్చిన వసుధ. నీ కొడుకు చేసేవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి కదా వసుధ అని పళ్ళు కొరుకుతూ తన వైపు కోపంగా చూశాడు విశ్వనాథ్. నేనేం చేశానండి అని బాధగా అడిగింది వసుధ. ఇష్టం లేకుండా పెళ్లి చేయాలి అని చూస్తే ఇలానే ఉంటుంది మరి అని భార్య వైపు గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళాడు విశ్వనాథ్. తానే బలవంతంగా కొడుకుని ఒప్పించి పెళ్లి చూపుల వరకు తీసుకుని వచ్చినందుకు గొంతులో దుఃఖాన్ని ఆపుకొని విశ్వనాథ్ వెనకే లోపలికి వెళ్ళింది వసుధ. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్లేసరికి చేతులు నులుముకుంటూ చూస్తున్నారు శాంతి, ప్రకాష్. అప్పటికే జాహ్నవి అభి ఎంతసేపటికి లోపలికి రాకపోవడంతో ఇక కూర్చోవడం నా వల్ల కాదు, అబ్బాయి నచ్చలేదు అని చెప్పేయండి అని గదిలోకి వెళ్ళిపోతుంది. దాంతో కాంతమ్మ సరిపోయింది, మొదటి పెళ్లి చూపులే ఇలా ఏడ్చాయి అని అనుకొని అక్కడే ఉన్న ఒక స్వీట్ని నోట్లో వేసుకుని నములుతూ గుమ్మం వైపుగా చూస్తూ ఉంటుంది. విశ్వనాథ్ ముఖంలో అసహనాన్ని గమనించిన కాంతమ్మ, ఏమైంది బాబూ, ఏమైనా సమస్య? అవునండి, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదంట అంటూ ఇబ్బంది పడుతూ చెప్పాడు విశ్వనాథ్. లక్షణంగా ఉన్న అమ్మాయి నచ్చలేదు చెప్పడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. పేరు పెట్టేలా లేదు జాహ్నవి, ఏం చేస్తాం, చేసుకునేవాడి ఇష్టం కదా అని సర్ది చెప్పుకున్నాడు తన మనసులో. హమ్మయ్యా, అబ్బాయి తరపు వాళ్ళకి కూడా నచ్చలేదు కాబట్టి పర్వాలేదు అనుకొని మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చలేదంటండి అంటూ కాస్త తేలికగా చెప్పేశాడు ప్రకాశం. దొరికిందే సందు, అబ్బాయి వైపే ఈ నిందను మోపేయాలి. తన మనవరాలిపై ఏ మచ్చా పడకూడదు అని ఆలోచించిన కాంతమ్మ, ఏంటి అంటూ సర్రున పైకి లేచి కొంగు నడుములో దోపింది. కాంతాన్ని చూసి అభి తల్లిదండ్రులు కాస్త జంకుతారు. అదేంటండి, మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చలేదు కదా, ఇంకెందుకు ఈ గొడవ అని అడిగాడు విశ్వనాథ్. నా మనవరాలికి మీ అబ్బాయి నచ్చలేదు అంటే వాడు అందుకు అర్హుడు కాడు, అంతేకాని నా మనవరాలే నచ్చలేదు అంటే ఏంటి మీ ఉద్దేశం? నా మనవరాలికి సరితూగగలడా మీవాడు అంటూ దబాయించసాగింది. కాంతమ్మ మాటలకు ఒక తల్లిగా వసుధ మనసు చాలా నొచ్చుకుంటుంది. కొడుకుని తక్కువ చేస్తే తట్టుకోలేకపోయింది. చూడండి, నా కొడుకు ఒకరిని ఇష్టపడలేదు అంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక విలువైన కారణం ఉంటుంది, అంతేకాని మీ అమ్మాయిలాగా పొగరుగా అయితే చెప్పేసి వెళ్ళిపోలేదు కదా. వాడికి ఆఫీస్లో కాల్ వచ్చి ఆ టెన్షన్లో ఏదో అలా వెళ్ళిపోయాడు. కాని నా కొడుకు అలా చెప్పడమే మంచిదైందనుకుంటా. మీ నిజస్వరూపాలు బయటపడ్డాయి అని బదులిస్తుంది వసుధ. నిజస్వరూపాలేంటండి, పెద్ద పెద్ద మాటలు ఎందుకు జారుతున్నారు మీరు? మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటూ సీరియస్ అయ్యాడు ప్రకాశం. ఏం చేస్తావేంటి నువ్వు అంటూ ప్రకాష్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు విశ్వనాథ్. అయ్యా నచ్చకపోతే వదిలేయండి, కాని కొట్టుకోకండి అంటూ ఇద్దరి మధ్య నిలబడ్డాడు బ్రోకర్ ఆనందరావు. అరే బాబూ ప్రకాశం, విన్నావా ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు? మన పిల్ల అబ్బాయి నచ్చలేదు అని చెప్పి మంచి పనే చేసిందిరా. ఇంకా నయం, పెళ్ళి అయ్యాక తెలిసి ఉంటే ఈ అత్తగారు పోరు పడలేక
మన పిల్ల ఏమైపోయేదో ఏంటో. అమ్మో అమ్మో అంటూ గుండెలు బాదుకుంది కాంతం. ఏమండి, ఇంకా నిలబడి చూస్తారే? పదండి. ఇలాంటి మర్యాద లేని మనుషులతో సంబంధం కలవకపోవడం అనేది మన అదృష్టం అంటూ విశ్వనాథ్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది వసుధ. అమ్మా, ఏంటిది? నువ్వింత సీరియస్ అయిపోతావు అని నేను అస్సలు ఊహించలేదు. అంటూ తలపట్టుకున్నాడు ప్రకాష్. నా మనవరాలి కోసం తప్పలేదురా ప్రకాశం. కేవలం అది నీకోసం ఆలోచించి మరబొమ్మలా కూర్చుందిరా అంటూ గొప్పగా చెప్పసాగింది తన మనవరాల గురించి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటూ ఆశ్చర్యపోయాడు ప్రకాష్. అవున్రా అంటూ పెళ్లి చూపులకు తన మనవరాలిని ఎలా ఒప్పించిందో చెప్పడం మొదలుపెట్టింది కాంతమ్మ. కాంతమ్మ జాను గదిలోకి వెళ్లేసరికి బెడ్ పైన బాసిపెట్ట వేసుకొని తన దగ్గరకు ఎవరైనా వస్తే చంపేస్తాను అన్నట్టుగా గుర్రుగా చూస్తూ ఉంటుంది. జానమ్మా జానమ్మా అంటూ జాహ్నవి గడ్డం పట్టుకొని లాలనగా పిలిచింది కాంతమ్మ. నానమ్మ, నాకు నచ్చ చెప్పే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యకు. దానివల్ల నీకే టైం వేస్ట్. నచ్చ చెప్పను తల్లి, ఒక్క మాట చెప్తాను. ఇంటి వరకు వచ్చిన సంబంధం వెనక్కి పంపిస్తే మీ నాన్నగారి పరువు ఏం కావాలి చెప్పమ్మా? బయట తల ఎత్తుకొని తిరగగలడా చెప్పు? ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇంట్లో ఎదిగొచ్చిన ఆడపిల్ల ఉండి పెళ్లి ప్రయత్నాలే చేయకపోతే మీ నాన్నని చేతకాని వాడని ముద్ర వేసేస్తుందమ్మా ఈ సమాజం. మేము అలాంటి మాటలు పడకుండా ఉండాలి అంటే నీపైనే ఆధారపడి ఉంది. నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే మీ నాన్న కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు? అంటూ 2 కన్నీళ్ల బొట్లను రాలుస్తుంది కాంతమ్మ. నీకు తెలుసు కదా నానమ్మ, నాకు పెళ్ళి అంటే భయమని. అసలు ఈ పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారే? నాకు ఇవన్నీ వింటుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అంటూ కోపంగా పిడికిలు బిగించింది జాహ్నవి. ఎందుకే ఆ చిరాకు? మాట్లాడితే పెళ్లి వద్దు అంటావు, అంత కారణం ఏముంది నీ దగ్గర అని అడిగింది కాంతమ్మ. కారణాలు లేకనే నా ఫ్రెండ్స్ చాలామంది ఎంతో సంతోషంగా పెళ్లిళ్లు చేసుకొని ఇప్పుడు తమ భర్తల చేతుల్లో టార్చర్లు అనుభవిస్తున్నారు. ఒకరినేమో తన భర్త కట్నం కోసం హింసిస్తున్నాడు, మరొకరేమో అత్తమామల పోరు పడలేక ఏడుస్తున్నారు. ఇంకొకరితేమో లవ్ మ్యారేజ్ చేసుకుని మరీ గొడవలు పడుతూ తన మనశ్శాంతిని అదే పోగొట్టుకుంది నానమ్మ. ఎప్పుడెప్పుడు విడిపోతారో అన్నట్టుగా ఉన్నారు ఆ జంటలు. ఇవన్నీ పెళ్లి వల్లే జరిగాయి కదా. అందుకే నా లైఫ్లో పెళ్లి అన్న మాటనే నేను వినదలుచుకోలేదు. మనవరాలి పరిస్థితి బాగా అర్థమయ్యింది కాంతమ్మకి. ఒక రకంగా మనవరాలి భయం కూడా న్యాయమే అనిపించింది కాంతమ్మకు. ఇప్పుడున్న కాలంలోని పిల్లలు పెళ్లి అనే ఒక పవిత్ర బంధాన్ని ఎంత తమాషాగా మార్చేశారో అన్న విషయం. ఇప్పుడైతే పెళ్ళంటే కేవలం మ్యారేజ్ హాల్స్, ఫోటోషూట్స్ ఇవే అయిపోయింది. మాకు ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తరం పిల్లలు తన భాగస్వామి గురించి అర్థమయ్యాక ఏవైనా నచ్చకపోతే ఇంక విడాకులే అంటున్నారు. ఫోటోషూట్లకు కేటాయించినంత సమయం కూడా పెళ్లి తర్వాత కలిసి ఉండడానికి కేటాయించడం లేదు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించసాగింది. ముందైతే ఈ పెళ్లి చూపులు గట్టెక్కనివ్వాలి అనుకొని, జానమ్మ, నువ్వు ఏం చేయొద్దు, వచ్చి నేను కూర్చోబెట్టిన చోట కూర్చో. నీ నిర్ణయం అడిగినప్పుడు నచ్చలేదు అని చెప్పేయ్ అంటూ భరోసా ఇచ్చింది కాంతమ్మ. సరేలే, నాన్న కోసం వస్తాను, కానీ మధ్యలో హ్యాండ్ ఇచ్చావో నీ పీక కొరికి చంపేస్తాను అంటూ తన నాన్నమ్మకు వార్నింగ్ ఇస్తుంది జాహ్నవి. సరే తల్లి అని నవ్వుకుంటూ జాహ్నవిని రెడీ చేస్తుంది కాంతమ్మ. ఇదిరా జరిగింది. చూశావా, నీ కూతురికి మనసులో ఎంత భయం ఉన్నా నీ గురించి ఎలా ఆలోచించిందో. నా మాట విని కొన్నాళ్ళు దాన్ని స్వేచ్ఛగా వదిలేరా.
నేను చేయాల్సింది చేస్తాను అంటూ ఏదో ఆలోచించసాగింది కాంతమ్మ. మరొక వైపు రే మామా, పెళ్లి చూపుల్లో నుండి మధ్యలోనే లేచి వచ్చేసావంట. ఏంట్రా మ్యాటర్? అంటూ ఆఫీస్ ముందు అభి కోసం వెయిట్ చేస్తున్న అతని ఫ్రెండ్ కార్తిక్ అడిగాడు. నీకెవరు చెప్పారా అప్పుడే? అంటూ కోపంగా అడిగాడు అభి. మీ డాడీ. అంటూ సూటిగా చెప్పాడు కార్తిక్. ఎవడు చేసుకుంటాడురా పెళ్ళి? పెళ్ళి అంటేనే ఒక పెద్ద ట్రాప్. మన కొలీగ్స్ని ఫ్రెండ్స్ని చూసి పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ పోయింది అనుకుంటే, నిన్ను చూశాక పెళ్ళంటే అది ఒక పరమ పవిత్రమైన విషయం అని నాకు బాగా అర్థమయ్యింది. ఈ పెళ్ళికి నీకు, మా అమ్మకి, నాన్నకి ఒక దండంరా బాబు అని లోపలికి నడుస్తూ ఇన్షర్ట్ చేసుకొని ఐడి కార్డ్ మెడలో వేసుకొని హెడ్ సెట్ చేసుకున్నాడు అభిమన్యు. అంటే అంటే ఏంట్రా ఇప్పుడు? నా వల్లే పెళ్లి చేసుకోను అంటున్నావా ఏంటి నువ్వు? అని సీరియస్గా అడిగాడు. నీ ఒక్కడి వల్లే అనకపోయినా నువ్వు కూడా ఒక కారణమేరా. నీలాగా పెళ్లి చేసుకొని అనవసరమైన స్ట్రెస్కి గురయ్యి పిచ్చోడిలా ఆఫీస్కి వచ్చి అందరి ముందు నవ్వుల పాలు కాలేను. దానికి బదులు సింగిల్ లైఫే చాలా చాలా బెటర్ రా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అని పాట పాడుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అభి అన్న మాటలు నేరుగా తగిలాయి కార్తిక్కి. అభి చెప్పిన ప్రతి మాట కార్తిక్ని ఎగతాళి చేసినట్టుగా ఉంది. కాని కార్తిక్కి జరిగింది మాత్రం అదే. కార్తిక్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పైగా ఇంట్లో అందరినీ మా ప్రేమే కరెక్ట్ అంటూ పెళ్లికి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. తీరా 6 నెలలు తిరగకుండానే కలహాలు, తరచూ గొడవలు, చికాకుల మధ్య చెడు అలవాట్లు ఏమీ లేని కార్తిక్ ఈ స్ట్రెస్ వల్ల మెల్లిగా వాటికి కూడా అలవాటు పడిపోయాడు. 6 నెలలు కాస్త సంవత్సరంగా మారుతుంది. కాని ఇద్దరిలో ఏ మార్పు లేకపోగా ఇద్దరి మధ్య ఎడబాటు మరింత ఎక్కువయింది. అసలు గొడవ ఎక్కడ మొదలయ్యింది అని ఆలోచించే లోపే కొత్త కొత్త మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అలా విడిపోవడంతో కార్తీక్ తన చెడు అలవాట్లకు పూర్తిగా బానిసైపోయాడు. ఎంతగా అంటే ఒక్కోసారి తన ఉనికిని తానే కోల్పోయేవాడు. ఎన్నోసార్లు అత్యవసరమైన వర్క్స్, మీటింగ్స్ నిర్లక్ష్యం చేసి ఎన్నో అవమానాలు కూడా పడ్డాడు. కానీ వాటి వల్ల అతను ఏమాత్రమూ ఫీల్ అయ్యిందే లేదు. ఎందుకంటే అంత బండగా మారిపోయింది కార్తిక్ గుండె. కార్తిక్ని బాగా దగ్గరగా చూసిన అభికి పెళ్లి అన్న బంధంపైనే విరక్తి కలుగుతుంది. ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.